మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీకు పామ్ సండే శుభాలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆదివారానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈస్టర్ ఆదివారానికి ముందు ఆదివారాన్ని మట్ల ఆదివారం లేదా పామ్ సండే అని పిలుస్తాం. ఎందుకంటే యేసు ప్రభువారు యెరికో నుండి యెరూషలేము వరకు ప్రయాణం చేసి యెరూషలేము ముందు ఒక గ్రామానికి పంపించి, బేత్పగే అనే గ్రామానికి శిష్యులు పంపించి అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లని విప్పుకుని రమ్మని చెప్పారు. ఎవరైనా ఎందుకు విప్పుతున్నారు అని మీరు అడిగితే అది ప్రభు కావాలని చెప్పండి అన్నారు. అదేవిధంగా వారు వెళ్ళారు. అలాగే వాళ్ళు అడిగారు, చెప్పాల్సింది చెప్పారు. చక్కగా గాడిద పిల్లని తీసుకుని వచ్చారు. గాడిద మీద తమ వస్త్రాలు వేస్తే ప్రభుని ఆ గాడిద మీద ఎక్కించినటువంటి ఆయన్ని శిష్యులు మహిమపరచడం మొదలుపెట్టేసరికి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా స్తోత్రాలు చెప్తూ హోసన్నా హోసన్నా, జయము జయము జయమని ఊరేగిస్తూ ఆయన్ని యెరూషలేము పట్టణం అంతా కూడా ఊరేగింపుగా ఆయన్ని తీసుకుని వస్తున్నారు. మీరు ఆలోచించాలి, ఒక ప్రవచనం ఇలాగూ రాయబడింది. జకర్యా పుస్తకం 9వ అధ్యాయం 9వ వాక్యం. జకర్యా పుస్తకం 9వ అధ్యాయం 9వ వాక్యం. పేజీ నెంబర్ 781. తొందరగా తీస్తారని. ఓకే. సియోను నివాసులారా బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. ఆమేన్. యేసు ప్రభు పుట్టక మునిపే జకర్యా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం అండి. గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకి వస్తాడు. ఎలాంటి వాడైనా? నీతిపరుడు, రక్షణకరుడు, దీనుడై నీ యొద్దకు వస్తాడు. ప్రవచించిన ప్రవచనం ప్రకారం ఆయన అదిగో యెరూషలేము పురవీధుల మీదుగా ఊరేగించబడుతూ వస్తున్నాడు. ప్రవచన యొక్క నెరవేర్పు అక్కడ జరిగింది. అక్కడ అంటాడు, నీ రాజు. ఆమె ఆయన ఎవరు? ఆమె నా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా రాజా యేసు రాజా 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 నా యేసు రాజా 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 యేసు రాజా నా యేసు రాజా 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 అరణ్య యాత్రలోన నా దాగుతు నీవే, నా ఊట నీవు. అరణ్య యాత్రలోన నా దాగుతోటు నీవే, నా నీటి పూట నీవే. అతి కాంక్షణీయుడా అనుకునేది నీ మీద, అతి కాంక్షణీయుడా అనుకునేది నీ మీద.
నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, రాజా రాజాన యేసు రాజా, రాజా రాజాన యేసు రాజా, రాజా రాజాన. హల్లెలూయా. రాజు, అద్భుతమైన మాట అండి అది. ఆయన ఎవరండి? చెప్పాలి, అందరూ మాట్లాడ. ఆయన ఎవరు? హీఈస్ అవర్ కింగ్. హీఈస్ అవర్ కింగ్. ఎంత బాగుంది ఆ మాట. నీకు రాజు లేడు అనుకోకండి. రాజు అంటే ఏలేవాడు, రాజు అంటే పరిపాలించేవాడు అని అర్థమండి. కొన్ని మంచి మాటలు ఇక్కడ పూట నేర్చుకుని వెళ్ళబోతున్నాం, బాగా వినాలి. నీ రాజు అంటాడు. ఎస్, పిలాతు కూడా అడిగాడు ఆయన్ని, నీవు రాజువా? అందరూ ఆయన మీద మోపిన నేరం ఏంటంటే, ఈయన ఒక రాజ్యానికి రాజుగా చెప్పుకుంటున్నాడండి, అది ఏ రాజ్యం మాకు తెలియట్లేదు అని అర్థం పర్థం లేని కేసు ఆయన మీద పెట్టారు. రాజు అన్నంత మాత్రానికి కేసు పెడతారంటారా? రాజు అని చెప్పుకున్నంత మాత్రాన్ని కేసు పెట్టాలా? పెట్టేశారు. పెట్టడమే కాదు, విచారణ కూడా తెచ్చారు. విచారణ తేవడం కాదు, శిక్ష వేయమని మరి వాళ్ళు కొట్లాడుతున్నారంటే విన్నారా? పిలాతు అడుగుతున్నాడు, నీవు రాజువా? నీవు రాజువా? ప్రభు చెప్పిన సమాధానం విచిత్రంగా ఉంటుంది. అవునో కాదో చెప్తలేదు, నీవు అన్నట్టే. ఆమె, నువ్వేమన్నావు? నీవు రాజువా అన్నావు కదా. అవును, నీవు అన్నట్లుగా నేను రాజునే. ఆమె, తలపైకి ఎత్తిన మాటలేనా? రాజు వస్తే గుర్రం మీద రావాలా? రాజుకి గుర్తు ఏంటండి? గుర్రం మీద రావాలి. ఈ రాజు ఏంటి? గాడిద పిల్లని ఎక్కువ వస్తాడేంటి? పైగా ప్రవక్త ప్రవచించి మరి చెప్తాడేంటి? రాజు గుర్రం మీద వస్తే టీవీ రాజరికానికి తగినట్లుగా ఉంటుంది. ఈయనేంటి? కొన్ని మాటలు విన్నారు. గుర్రం అనేది యుద్ధానికి సూచన. గుర్రం అనేది యుద్ధానికి సూచన. రాజు గుర్రం ఎక్కి సవారీ చేస్తుంటే సవాలు చేసినట్టే. కానీ మన రాజు యుద్ధశూరుడే కానీ యుద్ధం చేసేవాడు కాదు, రక్తాన్ని చిందించేవాడు కాదు. ఆయన యుద్ధం వేరు, ఆయన రాజ్యం వేరు. వింటున్నారా? గాడిద అనేది అపవిత్రమైన జంతువుల్లో ఒక జంతువు అండి. నిషేధించబడిన జంతువుల్లో ఒకటి తృణీకరించబడింది గాడిద. తృణీకరించబడిన దాని మీద ఆయన ఎక్కి ఊరేగింపుగా వస్తుంటే, ఎన్నిక లేని గాడిద గౌరవము చేత నింపబడి, అదిగో ప్రతి ఏడాది గాడిదను తలుచుకోకుండా సంవత్సరం పూర్తి కావట్లేదు, సిలువను తలంచుకోకుండా రోజు గడవట్లేదు. కారణం, యేసయ్యని మోసాయి గనుక సిలువని మర్చిపోలేము, ఇదిగో ఈ గాడిదని కూడా మనం మర్చిపోలేము. మనోళ్ళు అంటారు, కోపం వస్తే, ఒరేయ్ పనికిమాలిన గాడిద, అటగాడిద, ఇంకెన్ని గాడిదలు ఉన్నాయి, నిలువు గాడిద, కంచర గాడిద, అయ్యి బాబోయ్ చాలా గాడిదలు అట్ట. విన్నారండి? కోపాన్ని తట్టుకోలేక మన పిల్లల్ని వేరే గుర్రంతో పోల్చకూడదు. నాకు అర్థం కాదండి, తిట్టేదేదో ఒరే గుర్రమా అంటే బాగుండు కదా, అదేంటో తెలియదు కానండి గాడితో పోలుస్తారు. అంటే దానికంటే పనికి మంది లేరు. ముందుకెళ్తే కుమ్ముతుంది, వెనక్కి వెళ్తే తెలిసిద్ది. మనం చెప్పుకోవటం ఎందుకు? గాడిద విచిత్రమైందండి, లోబడేది కాదు. ఏమండి, ఇష్టంగా కుక్కనైనా పెంచుకుంటారు కానీ ఎవరైనా గాడిదని పెంచుకోవటం చూసారా? దాని పని ఏంటంటే బరువు మొయ్యమంటే మోస్తుంది. అది కూడా బరువు, మురికి గుడ్డలు, మురికి బ్రతుకులు మొయ్యమంటే మోస్తుంది. అంతకు మించి ఏం తెలియదు.
తింటూ మోయటం అంతే తెలుసు దానికి. ప్రియులారా, నా ప్రభువు తృణీకరించబడిన దాన్ని, ఎన్నిక లేని దాన్ని ఎన్నిక చేసుకున్నాడు. స్తోత్రం. ప్రపంచ చరిత్రలో ఏ దేవుడు కోరుకోని వాహనాన్ని నా ప్రభు కోరుకోవటం జరిగింది. దాని పేరు గాడిద. అది కూడా ఎలాంటిది? కట్టబడిన గాడిద విప్పబడాలి. బైబిల్ రాస్తుంది, దాని మీదట ఏ మనుష్యుడు ఎప్పుడు కూడా కూర్చుండలేదు. ఫ్రెష్, అది మోసి మోసి నలిగిపోయింది కాదు, ఫ్రెష్. నా ప్రభు కోరుకునేది ఏంటంటే, లోకలు అలసిపోయిన వాళ్ళు కాదు, నీవు ఆయన మోయటానికి సిద్ధంగా ఉంటే. అదిగో గాడిదకి, జీవం లేని చెక్కకి ఎలా విలువ వచ్చిందో, నీవు కూడా ప్రభువుని మోయగలిగితే, ప్రభు నామాన్ని మోయగలిగితే నీకు గుర్తింపు వస్తుంది, గౌరవం కూడా పెరుగుతుంది. ఆమె క్రీస్తును మోసేవాడే క్రైస్తవుడు. మెళ్ళో సిలువేసుకున్నంత మాత్రాన్ని కాదండి. నా దేవుని పిల్లలారా, ఓ మంచి వర్తమానం మీతో పంచుకుంటాను, ఆలకించాలి. ఇంతవరకు మనకు తెలిసిన చరిత్ర తెలుసు కదా, గాడిద తెలుసు, విప్పబడిన గాడిద చరిత్ర మనలో చాలామంది తెలుసు. కనుక నేను చెప్పిందే చెప్పాలని నేను కోరుకోవట్లేదు, కానీ మీతో కొత్త సంగతి చెప్తాను, వినాలిక. మత్తయి సువార్త 21వ అధ్యాయం, త్వరగా 4వ వాక్యం చదువుదాం. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేర్చబడినట్లు ఇదంతా కూడా జరిగింది. ఏం జరిగింది? ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదని, భారవాహికమైన పశు పిల్లని ఎక్కి సియోను కుమార్తెతో చెప్పండి. ఆమె తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తోలుకొని వచ్చి వేయగా ఆయన ఆ బట్టల మీద కూర్చున్నాడు. జన సమూహంలో జనులు దారి పొడవున ఆ వస్త్రాలు పరిచారు. ఎన్నర వస్త్రాలు అయిపోతే పక్కనున్న చెట్లు కొమ్మలు నరికి దారి పొడవున ఎన్నర కార్పెట్ మాదిరిగా వేసారు. వేస్తే ఆయన నెమ్మదిగా వస్తున్నాడు. వస్తుంటే త్వరగా చదవాలి. జన సమూహంలో ఆయనకు ముందుగా ఒక గుంపు వెళ్తున్నారు. ఇందాక మనం వచ్చాము చూడండి, 2 గుంపులు అయిపోయి 3 ముక్కలై 6 చెక్కలై విన్నారండి. అలాగా ముందు ఒక గుంపు వెళ్తున్నారు, వెనక ఒక గుంపు వస్తున్నారు. వీళ్ళు మౌనంగా లేరు సుమా. ఏం చేస్తున్నారండి? దావీదు కుమారునికి జయం, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక అని హల్లెలూయా. దావీదు కుమారునికి జయం, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక. అంత మాత్రం కాదు, ఈ కార్యం ద్వారా సర్వోన్నత స్థలములో జయం, హోసన్నా అంటే జయం జయం అని ఏం చేస్తున్నారండి? చెప్పాలా? అది దే ఆర్ షౌటింగ్. కేకలు ఎప్పుడు వేస్తాం? అయితే ఆపద ఉన్నప్పుడు, లేదా మహా సంతోషం వచ్చినప్పుడు ఓ నాయన కేకలు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఆనందపు కేకలండి. కేకలు వేస్తున్నారు. ఓకే, కొంచెం ముందుకెళ్దాం, కిందకెళ్దాం.
ఈయన ఎవరో, ఏంటి జనం, ఏంటి కేకలేంటి, ఆర్భాటం, ఈయనెవరో? యెరూషలేము పట్టణస్థులందరికీ కలవరం మొదలైంది. చదవాలి. గలిలయలోని నజరేతు వాడగు యేసు అని చెప్పుకుంటున్నారు. రైట్, ఇక్కడ నుంచి కొన్ని మాటలు మీరు విన్నారు. ఊరేగింపు వరకు బాగా తెలుసు మనకి, ఇక్కడి నుంచి తెలియాలి. రైట్, ఆయన యెరికో పట్టణంలో నిన్న బయలుదేరి నిన్నటి సాయంత్రం చెప్పాడు ప్రభు, బేత్పగే గ్రామంకి వెళ్తున్నాం, తర్వాత యెరూషలేము వెళ్తాం. ఆ ఊర్లో ఇట్లా ప్రవచించబడింది నా గురించి, దాన్ని నెరవేర్చడానికి గాడిద పిల్ల కట్టబడతాయి, వాటిని విప్పుకురండి అని చెప్తే చెప్పిన ప్రకారం తెచ్చారు. తెచ్చిన దాని మీద ఆయన కూర్చుంటే ఈ ఉదయం, ఆదివారం ఉదయం ఖచ్చితంగా వాళ్ళు ఊరేగింపుగా ఆయన తీసుకుని వస్తున్నారు. తీసుకొచ్చి యెరూషలేము దేవాలయం దాకా వచ్చారు. ఈయన నెమ్మదిగా దిగి యెరూషలేము దేవాలయం లోపలికి అడుగు పెట్టగానే గువ్వల శబ్దం, మేకల శబ్దం, గొర్రెల శబ్దం విని అత్యంత కోపము చేత ఇప్పుడు దాకా ఆరాధించబడిన ప్రభువు తన తండ్రి మందిరాన్ని చూసి తట్టుకోలేక ఏవండి కోపం కట్టలు తెంచుకున్న వాడై ఏం చేశాడు తెలుసా? చదవాలి త్వరగా. ప్రవేశించి ఏం చేస్తున్నారు అక్కడ? కొంటున్నారట, అమ్ముతున్నారట. ఏంటయి? రోకలు మార్చే వారి బల్లల్ని, గువ్వలమ్మే వారి బల్లల్ని పడదోసేసి, రేయ్ పిచ్చి ప్రజలారా, నా తండ్రి మందిరం, నా తండ్రి, చదవాల, నా మందిరం, ఆమె నా మందిరం ప్రార్థనా మందిరం అనబడాలి. నా తండ్రి మందిరం ప్రార్థనా మందిరం. ఈ ప్రార్థనా మందిరాన్ని మీరు ఎలా మార్చేశారు? మీరు దొంగల గుహగా చేసితిరి. చాలమ్మా, ఒక్క నిమిషం ఆగా. దేవాలయాన్ని మీరు ఏం చేశారు? బాగా మందిరం అంటే ప్రార్థన జరగాలి, అక్కడ చీటిపాటలు ఉండకూడదు. అతిగల దేవుడి పాట 100 రూపాయలు అనే మందిరాలు లేకపోలేదు. ఏది? వాళ్ళు కానుక తెచ్చిన గెలని ఈడు వేలం వేస్తాడు. ఆలోచించాల. రోకలు మార్చకూడదు, డబ్బులు ఇక్కడ మార్చకూడదు. మీకు తెలుసా, సొలొమోను దేవాలయం కట్టేటప్పుడు సుత్తి శబ్దం కూడా, దాన్ని ఏమంటారా, ఉలి శబ్దం కూడా మందిరంలో వినబడకూడదని కొంత దూరంలో వాటిని చెక్కి, వింటున్నారా, రాళ్ళ శబ్దం కూడా మందిరంలో వినబడకూడదు. ఇక్కడ చెక్కబడకూడదు, దూరంగా శబ్దం వినబడినంత దూరానికి వెళ్ళి, ఉలి శబ్దం కూడా వినబడినంత దూరానికి వెళ్ళి అక్కడ చిక్కుకుని మందిరానికి సంబంధించిన రాళ్ళని, మలసబడిన రాళ్ళు తెచ్చి అప్పుడు ఆలయం కట్టాలని చెప్పాడు. దట్ మీన్స్ అర్థం ఏంటో తెలుసా? మందిరంలో శబ్దాలు ఉండకూడదు, అల్లరి ఉండకూడదు. మందిరంలో వ్యాపారానికి సంబంధించినవి ఏవి జరగకూడదు, ట్రాన్సాక్షన్స్ జరగకూడదు. ఈ రోజున జరుగుతున్న తంతు మీరు ఆలోచించాలి. ప్రతిదీ ఎల్లగానే అది కొనండి, ఇది కొనండి, ఇది తీసుకోండి, అది తీసుకోండి. ఎక్కడి నుంచి మరలా ఎక్కడికి వచ్చింది సంఘం? ప్రభు అత్యంత కోపంతో రోకులు మార్చే వాళ్ళని, గువ్వలు అమ్మే వాళ్ళ బల్లలు కింద పడేసి, రాయ్ నా మందిరం ఏమనబడాలి? మీరేం చేశారు దీన్ని? దొంగలు గుహను ఏం చేస్తారు? దొంగల గుహలు దోచుకున్నవన్నీ అక్కడ పంచుకుంటూ అంటారు. నీకు ఇది, నాకు ఇది, ఇదిగో నీకు ఈ హారం, నాకు ఈ మొలతాడు అని పంచుకుంటూ ఉంటారు. మీరేం చేస్తున్నారు? దీన్ని
ప్రార్థన జరగాల్సిన స్థలాన్ని మీరు ఏం చేశారు? దొంగల గుహగా మార్చారు అని చెప్పి మరో చోట ఉంది, కొరడాలతో కొట్టి తరిమేశాడట. నెక్స్ట్ ఇక నుంచి మీరు విన్నారు, యేసు ప్రభు ఊరేగింపుగా వచ్చిన తరువాత దేవాలయాన్ని శుద్ధీకరించాడు. మొట్టమొదటిది బాగినారు, ఊరేగించబడిన ప్రభు ఆ ఊపులో వచ్చి స్తోత్రం అంటలే. మందిరం పాడైపోయి ఉంటే మందిరాన్ని ప్రక్షాళన చేస్తున్నాడు. ప్రియులారా, సంఘం అనేది అంత ప్రాముఖ్యమైనది, మందిరం అనేది అంత ప్రభావభరితమైందని వింటున్నారా? జీవితాలు కట్టబడేది, ప్రభు మహిమ దర్శించేది, ప్రభు మనల్ని కలుసుకునే గొప్ప స్థలం దేవుని మందిరం అంటే. బాగా అలా మందిరాన్ని ఆయన శుద్ధీకరించాడు, మందిరాన్ని ఆయన ప్రక్షాళన చేస్తున్నాడు. చేసిన తరువాత ఇంతలో కొంతమంది వచ్చారు. ఎవరిళ్ళు? గుడ్డివాళ్ళు. చదవాలి. గుడ్డివారును కుంటివారును ఎన్నారా? వాస్తవానికి కళ్ళు లేనోళ్ళు కుంటోళ్ళని దేవాలయంలోకి అనుమతిస్తారు ఆ రోజున. కారణం ఏంటంటే ఈ 9వ అధ్యాయం యోహాను సువార్తలో మీకు చరిత్ర కనబడుతుంది. ఒక గుడ్డోడు యేసు ప్రభుకి ఎదురుపడితే శిష్యులు అడిగారు 9వ అధ్యాయంలో, ప్రభువా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం వీడు పాపం చేశాడా, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా? అదిగో అభిప్రాయం ఉండేదండి సమాజంలో. ఆ రోజున ఎవడైనా గుడ్డోడుగాను కుంటోడుగాను పుడితే వీళ్ళ అమ్మ నాన్న ఏం పాపం చేశాడో, ఇది కూడా ఎట్ట పుట్టాడని చెప్తారు. గనుక వాడిని మందిరంలోకి రానిచ్చేవాళ్ళు కాదండి. బాగా వినాల, వాళ్ళు ఎక్కడుండేవాళ్ళు? దేవాలయం వెలుపల ఉండి అడుక్కుని తిని బతకాలి. అందుకేగా పేతురు యోహాను శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్తుంటే పుట్టి కుంటివాడు ఏం చేస్తున్నాడు? ఇది కాదురా, అపోస్తుల కార్యాలలో శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టి కుంటివాడు, చదవాల మాటలు, భిక్షం ఎత్తుకుని ఎట్లా పుట్టినది మొదలుకుని వీడో కుంటోడు, ఇక్కడేమో గుడ్డోళ్ళు కనపడుతున్నారు. ఇది మన సబ్జెక్టు జాగ్రత్తగా నా, కుంటోళ్ళు గుడ్డోళ్ళు. ఇదేం సబ్జెక్ట్ అండి? అదే మరి సబ్జెక్టు. దేవాలయము లోపలికి వచ్చారు, శుద్ధీకరించబడిన దేవాలయం లోపలికి వచ్చారు. విషయం ఏంటంటే ఈ అంగవైకల్యం కలిగిన వాళ్ళని మందిరాల్లోకి ఆ రోజున రానిచ్చేవాళ్ళు కాదండి. వీళ్ళు ఏం పాపం చేశారు, ఆ పాపం మనకు చుట్టుకుంటుందని ఈ అంగవైకల్యం కలిగిన వాళ్ళని మందిరాల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. అందుకని వాళ్ళు మెట్ల దగ్గరే ఉండిపోయేవాళ్ళు, గుడి లోపలికి వచ్చేవాళ్ళు కాదు, దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. అందుకే పేతురు యోహానులు, ఒరే బాబు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసు నామంలో లేచి నడు అని చెప్పగానే వాడు చీల మండలాలు బలాన్ని పొందుకుని, నరాల్లో బలము పొందుకుని లేచి దిగ్గున లేచి గంతులు వేసి, ఆ మాటలు చదవాలి ఒక్కరు వాడు దిగ్గున లేచి, అక్కడి నుంచి చదవాలి, లేచి నిలిచి నడిచెను. స్తోత్రం. లేచి నిలిచి ఎక్కడికి దేవాలయములోనికి వెళ్ళాను. స్తోత్రం. అప్పటి వారికి లోపలికి వెళ్ళే అర్హత వాడికి లేదు. ఎవరిళ్ళు? లేచి నిలబడలేనోళ్ళని వీళ్ళని కుంటోళ్ళు అన్నారు. రెండవ వాడు గుడ్డోడు. 9వ అధ్యాయం యోహాను సువార్తలు అక్కడ మనకు బాగా తెలిసిన చుట్టం ఒక ఆయన ఉన్నాడు, ఆయన సంగతి తెలుసుకుందాం. వీడు ఏమండి, యేసు ప్రభు చదువుతారా 9వ అధ్యాయం యోహాను సువార్తలో
ఈడు గుడ్డివాడై పుట్టుటకు ఎవరు పాపం చేశారు బాబు? వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ పాపం చేయలే. దేవుని క్రియలు ప్రత్యక్షమగుటకే. ఆమేన్. ఎందుకు పుట్టాడు వీడు? పాపాన్ని బట్టి ఎవడు కుంటోడు గుడ్డోడుగా పుట్టరండి. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడటానికి దేవుడు అలా పెట్టాడు. స్తోత్రం. ప్రభు వాడికి బురద రాసి, ఒరేయ్ కోనేట్లోకి వెళ్ళి కడుక్కుని చూపు పొందని చెప్పాడు. గుడ్డోళ్ళకి అనుమానం ఎక్కువ కదండి, అసలే కళ్ళు లేవు, పైగా బురద రాసి ఏమండి కళ్ళు కడుక్కోమంటే వీడికి డౌట్ రావాలిగా. అసలే కనపడదు, బురద రాయటం ఎందుకు, ప్రార్థన చేసి పంపొచ్చుగా. బురద ఎందుకు రాసినట్టు వాడి ఫీలింగ్ అది. ఏదైనా రాస్తే కానీ వాడికి నమ్మకం కుదరదనమాట, అందుకు బురద రాశాడు. కొన్ని చోట్ల చేత్తో ముట్టి బాగు చేశాడండి, వీడికి మాత్రం బురద రాశాడు. బురద మొహం కాదు. కొంతమందికి ఏదో ఒకటి రాస్తే కానీ సంతోషం ఉండదండి. ఇప్పుడు ప్రార్థన చేసి వెళ్ళిపోమంటే, లేదు నువ్వు నీకు ప్రార్థన చేయి, ఇక ఈ కాయలు తెచ్చి దీనికి ప్రార్థన చేయి, ఇదిగో బుట్ట తెచ్చి బుట్టకు ప్రార్థన. దేనికి ప్రార్థన? ఈ బుట్ట నిండా డబ్బులు ఉండాలి. కొంతమంది పర్సుకు ప్రార్థన చేయించారు నాతో, అన్నయ్య డబ్బులు నిలబట్టలేదని. ఈ పర్సు అయినా అంటే ఆ నమ్మకం ఏంటంటే ఈ పర్సు కలిసి రావాలని, డబ్బులు నిలబట్టలేదు అన్నయ్య. నువ్వు ప్రార్థన చేస్తే పర్సులు డబ్బులు ఎప్పుడు ఖర్చు అవ్వద్దా? ఓరు బాబోయ్. కొంతమంది విచిత్రం అండి, విశ్వాసం అనాలా పిశాచం అనాలండి. పర్సుకు ప్రార్థన ఇవ్వడం చేస్తాడా? వింటున్నారండి? నాతో చేపించారు, నువ్వు చెయ్యాలి, నేను బాగుపడితే ఇష్టం లేదా? మళ్ళీ నాకు ప్రశ్న, నాకు శోధన. వింటున్నారా? నేను బాగుపడి నీకు ఇష్టం లేదు, నువ్వు చేయి, నీకెందుకు, నాకు ఉంది విశ్వాసం ఉంటుంది. ఓరు నీ విశ్వాసం చల్లకుండా అని చెప్పి నీ విశ్వాసం చొప్పున జరిగింది కూడా. చిరిగిపోయిన పరిశోధనలా కలిసి వచ్చిందట. జిప్పు ఫెయిల్ అయినా అది వదిలిపెడతా, మీకు కావాలంటే క్యాండిడేట్ చూపిస్తా, పర్సు చూపిస్తా. నేను ఒట్టి మాటలు చెప్పట్లేదండి, అలాగని మీరు తెచ్చారు గాక. వద్దండి బాబా, మీ విశ్వాసం పెరుగును గాక. ప్రియులారా జాగ్రత్తగా వినాలండి. విశ్వాసంగా ఉండాలా. అతి అనేది మంచిది కాదు, అతి వేగం మంచిది కాదు, అతి విశ్వాసం కూడా. అది నా మాటేనండి. మరి వీడు కాదు, వీడి తల్లిదండ్రులు కాదురా బాబు, దేవుని క్రియలు వీని ఎందుకు ప్రత్యక్షపరచబడటానికే. ఆమేన్. రైట్. బురద చేసి కళ్ళు కడుక్కోమనగానే చెప్పినట్టుగా చేశాడండి. నాకు చాలా ఇష్టమైంది, బైబిల్ చెప్పేది కూడా అదే. సేవకుడు చెప్పినా, వాక్యం చెప్పినా, చెప్పినట్టుగా చేస్తే మీరు ఆశీర్వదించబడతారు, మీరు మేలు పొందుతారండి. నా మాటేనండి, అర్థమైందా? వాడు చెప్పినట్టుగా వెళ్ళి కళ్ళు కడుక్కొని చూపు పొందాడు. చూపు పొందొచ్చి, విన్నారా, అక్కడి నుంచి మొదలైంది ఒక చరిత్ర ఆ ఊరిలో. వీడు కళ్ళు తెరవబడిన సంతోషం ఎక్కువ రోజులు కూడా ఉండేవట్లేదు ఊరోళ్ళు. విన్నారండి? ఆ ఊరోళ్ళు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు? చదువుతారు మీరు, చరిత్ర చదివితే. ఏంటన్నారా? ఊర్లో 2 పార్టీలు అయిపోయినాయి. పుట్టిగుడ్డుగా వాడిగా పుట్టినోడు ఈడే అని కొంతమంది, ఈడు కాదురా, ఈడెవడో పొరుగురోడు, మనోడు, వాడికి కళ్ళులో గుడ్లు లేవు, ఒట్టి టొల్ల, వీడి గుడ్లు లేవురా మా నూరోడికి అని 2 గుంపులు అయిపోయారండి. ఈడి వల్ల ఈ పంచాయతీ ఊరందరికి నిద్రపడతల్లా. ఈడు కళ్ళు తెరవబడితే వాళ్ళకి ఎందుకో మంట. వింటున్నారా? ఈడు కాదని ఒక గుంపు, ఈడే అని ఒక గుంపు. ఈ పంచాయతీ ఊరు పెద్దల దాకా వెళ్ళిపోయింది. ఊరు పెద్దలు పిలిపించారు వాళ్ళ అమ్మ నన్ను, ఇగో బాబు, పుట్టి గుడ్డివాడుగా పుట్టినవాడు మీ కడుపున వీడేనా అని చెప్పారు. వాళ్ళ అమ్మ నాన్న ఆ గుడ్డోని చూస్తారు, వీళ్ళని చూస్తారు. చూసి వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? అయ్యా, మా కడుపును పుట్టిన గుడ్డోడైతే ఈడే, కానీ వీడి కళ్ళు ఎలా వచ్చినాయి మాత్రం మమ్మల్ని అడగండి. ఎందుకని? ఆడికి వయసు వచ్చు, ఎలా తెరవబడ్డాడో, ఎలా బాగుపడ్డా అని చెప్పుకుంటాడు, మాకు తెలియదు బాబు అని వెళ్ళిపోయారు. ఇక ఈ పంచాయతీ గుడ్డోడి దగ్గరికి వచ్చింది. వీళ్ళందరండి, ఊరోళ్ళు అందరూ కలిసి, ఆ రోజుల్లో విలేకరులు లేరు కానీ ఉంటే లైవ్ ఇచ్చేవాళ్ళేమో.
టీవీ ఛానల్స్ లేవు, కానీ మొత్తం ఛానళ్ళన్నీ అక్కడే నిలబడేవి కాబోలు. వాళ్ళు అడుగుతారు, ఒరే నీ కళ్ళు ఎట్ట వచ్చినాయి? ఆడంటాడు, యేసు ప్రభు తెరిచాడండి, బురద రాశాడు. కథలు చెప్పకరా, బురద రాస్తే కళ్ళు వస్తాయా? బురద కళ్ళు వస్తాయి అంటారా? వాళ్ళు అంటారు లోకము, ఆ మాట చదవాలి, చాలా విచిత్రంగా ఉంటుందండి. కాదండి, లోకము పుట్టినది మొదలుకొని ఇది 32 చదువుమా, 32. పుట్టు గుడ్డివాని కన్నులు తెరిచినట్టు ఎక్కడైనా బళ్ళ. ఏంటిరా నువ్వు చెప్పేది? బురద రాస్తే కళ్ళు వస్తావేంటి? లోకం పుట్టినది మొదలుకొని పుట్టి గుడ్డివాడు కన్నులు తెరవబడటం ఇట్స్ ఇంపాసిబుల్. ఏం చెప్తున్నావురా నువ్వు? అయ్యా వాడు శివరాగరు తెలిచాడు, ఆడు శివరాగరు చెప్తున్నాడండి. వాళ్ళు పదే పదే ఎట్లా వచ్చినాయి? అయ్యా యేసుప్రభు బురద రాశాడు, నేను కోనేటిలోకి వెళ్ళా, కళ్ళు కడుక్కున్నా, కళ్ళు తెరిచా, కళ్ళు వచ్చినాయి. రేయ్ కథలు మాకు చెప్పుకో, మరి ఇంకెవరు చెప్పమంటారండి? నాకు జరిగింది ఇదే. శివరాగరికి ఆడికి విసుకొచ్చి ఏమంటాడు తెలుసా? ఆ మాటలు కూడా చదవాలి అమ్మా. ఒక్క నిమిషం 25 చదువు. అయ్యలారా, ఆయన ఏంటో నాకు తెలియదు, నేను ఒక్కటి ఎరుగుదును, ఒకటి మాత్రం. ఆమేన్. ఇంతకుముందు గుడ్డివాడనై ఉండి, హల్లెలూయా, ఇప్పుడు తల్లపైకి ఎత్తా. మీకు సగం ఎక్కింది, మిగతాది ఎక్కించాలి, అందుకే ఎత్తాలి. అక్కడేమో కుంటోడు, ఇక్కడేమో రైట్. దేవాలయము లోపల వీళ్ళకి ప్రవేశం లేదు. వాస్తవానికి వీళ్ళకి అవకాశమే లేదు, రానివ్వరు, కొడు చంపేస్తారు. ఎప్పుడైతే దేవాలయము శుద్ధీకరించబడిందో, నూతనపరచబడిందో, దేవునికి అనుకూలంగా మార్చబడిందో, ఈ అంగవిహీనులు, నిషేధించబడిన వారు, తృణీకరించబడిన వారు పరిగెత్తుకుని యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చేసారు. అనేక మంది వచ్చారు, గుడ్డివారు, కుంటివాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు ఏమంటారు తెలుసా? మత్తయి సువార్త, గుడ్డివారు, కుంటివారు రాగా ఆమె ఏం చేశాడు? మట్ల ఆదివారం జరిగిన ఒక అద్భుతం చెప్పండి అంటే ఇది చెప్పాలి మీరు. ఊరేగింపే కాదు, ఊరేగింపు తరువాత జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, దేవాలయము ప్రక్షాళన చేయబడింది, సంఘం క్రమబద్ధీకరించబడింది. అప్పటి వరకు అక్రమంగా సంఘం నడుస్తుంది. నా ప్రభు సంఘాన్ని ప్రక్షాళన చేశాడు. మట్లాదివారం రోజు ఏం జరిగింది? సంఘము ప్రక్షాళన చేయబడింది, సంఘము శుద్ధీకరించబడి సెట్ రైట్ అయింది. చేయకూడని కార్యాలు, నిషేధించబడినవన్నీ కూడా త్రోసివేయబడ్డాయి. గనుక ఆ సంఘానికి కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు వెతుక్కుంటూ వస్తున్నారు. ఈ మట్లాదివారం మట్లు పట్టుకుని ఊరేగటం ఒకటే కాదు, సంఘము శుద్ధీకరించబడాలి, సంఘము ప్రక్షాళన చేయబడాలి. ఆ సంఘానికి ఎవరు వస్తారో తెలుసా? కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు. ఎవరిళ్ళు? కుంటూడిని అడిగితే చెప్తున్నాడు, ఇంతవరకు నేను లేచి నిలబడలేదు, నేను ఎప్పుడూ స్తుతించలేదు, ఎప్పుడు ఆవేదన అడిగే పెట్టలేదు, మరి ఇప్పుడు పరిగెత్తుకుని వస్తా. నడవలేని దేన స్థితిలో ఉన్నవాడు దేవుని మహిమను వెతుక్కుంటూ, పరుగులు పెట్టుకుంటూ, స్తుతిస్తూ ఆవరణలో అడుగుపెట్టాడండి. ఆవరణలో అడుగుపెట్టాడు కుంటోడు. ఇతరుగాడెవరు? గుడ్డివాడు. ఎలాంటి గుడ్డివాడు? ఆడొకటే చెప్తాడు, ఏమంటాడంటే, ఇంతకుముందు నేను గుడ్డివాడిని, ఇప్పుడు మాత్రం నేను కళ్ళు తెరవబడి చూడగలుగుతున్నా. వాట్ ఈస్ వాట్? కొన్ని మాటలు చెప్తాను వినండి. కీర్తన గ్రంథం 146 కీర్తన, 146 కీర్తన 8వ చరణాన్ని చూద్దాం.
చాలమ్మా. కీర్తనకాడు ఇక్కడ అంటాడు, యెహోవా ఎవరు? గుడ్డివారి కన్నులని తెరిచేవాడు. రెండవది, కృంగిన వారిని లేవనెత్తు. కుంటోళ్ళు అంటే ఎవరండి? వీళ్ళు కృంగిపోయి నడవలేని పరిస్థితుల్లో, నడవాలని ఆశ ఉంటుంది కానీ దేవుడితో అందరూ నడవలేరండి. నడక నేర్చుకోరండి. నడక నీ నడకలు కనిపెట్టు. ఏమంటాడు సొలొమోన్ 6:6, సోమరి వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి ఏం తెచ్చుకో. ఎలా నడుస్తున్నాయి అవి? వేసవి కాలమున చదవాల 6వ అధ్యాయం. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, ఎవరు లేరు, వాటికి లీడరే లేడు. మనకి ఎంతమంది ఉన్నా స్తోత్రం. విన్నారా? అడుగుని ఎంతమంది ఉన్నా ఎందుకండి? ట్రాఫిక్ పోలీసు ఆగమంటే నేను ఆగను అంట వెళ్ళిపోతాడు. విన్నారా? రాయ్ ఉఫ్ అనుమను తాగేవంటరా నువ్వు? మీరే కదండి అమ్మింది. తాగా ఎంత తాగి ఊదంటే ఆడు వద్దు. ఓదనంటే నేను ఓదనండి. ఏమంటే నేను ఓదన అంతే. ఎందుకు ఓదాలి? అమ్మటం మీ వంతే, పట్టుకోవటం మీ వంతే. మాకు ఫైన్ ఏమనుకుంటున్నారు? నేను అసలు తాగున్నా. వింటున్నారండి? నడక రాక, విన్నారా? నడవటం చేతగాక, నాయకులు అనేకులు లేకున్నా, వాటికి న్యాయాధిపతి లేకున్నాను, అధిపతి లేకున్నాను, విచారణకర్త అంటే సూపర్వైజర్ లేకున్నాను. ఏ కాలంలో? శీమ ఎంత, దాని తలకాయ ఎంత, దాని గుజ్జు ఎంత అండి? శీమను చూసిన వాళ్ళు ఎంతమంది స్తోత్రం చెప్పండి. గండి శీమ చాలు, పెద్ద శీమ ఒక్కర్లా. అది ఎంత, దాని తలకాయ ఎంత, దానిలో మెదడెంత, దానికి ఆలోచన ఎంత. మరి మనకు ఉన్నాయి. విన్నారండి? మనకు ఉన్నాయి. పుచ్చకాయ ఎంత. విన్నారండి? గుజ్జు ఉండాలి కదా, జ్ఞానం ఉండాలి కదా, కాలం. విన్నారండి? అందుకే సొలొమోను చక్కగా పోల్చి రాస్తాడు, చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి మీరేం తెచ్చుకోవాలా? జ్ఞానం, విజ్డమ్. వేసవి కాలంలో ఆహారాన్ని కూర్చుకుంటున్నాయి. ఆమె చదవాలా? సిద్ధపరచుకొను, కూర్చుకుంటున్నాయి, పోగేస్తున్నాయి. కోతకాలం దొరికినప్పుడు రేపు వర్షాకాలం వస్తే మళ్ళీ పంట దొరకదని వాటికి బాగా తెలుసు. ఈ ఒక్క చీమ దగ్గరికి వస్తే మనకు అన్నీ అర్థమైపోతాయండి మనం ఎంత వెనకబడి ఉన్నాము. ఆహారం దొరికినప్పుడట కూర్చుకుంటున్నాయట. ఏమండి? ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయట, కూర్చుకుంటున్నాయట. నడతలు కనిపెడితే ఏమి సంపాదించుకోవాలో, ఎప్పుడు సంపాదించుకోవాలో, ఏది ప్రాముఖ్యమో అర్థమవుతుంది. ఆమె ఇక్కడ కీర్తనకాడు 146 కీర్తనలు ఏమంటాడంటే, యెహోవా గుడ్డివారి కన్నులను తెరవజేయువాడు, కృంగిన వారిని లేవనెత్తివాడు. అంటే కుంటోళ్ళని లేపి నడిపిస్తాడు. ఆమె హల్లెలూయా. 29వ అధ్యాయం యెషయా గ్రంథం 29వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుతారు. ఏందమ్మా అక్కడ ఆగిపోతున్నారు? చదవండి. చెవిటివారు గ్రంథములను, ఎవరు? ప్రవచనం అండి ఇది. గ్రంథ వాక్యములు విందురు. అప్పటి వరకు గ్రంథం రాయబడలేదండి. మనం ఎంత ధన్యంలో తెలుసా? మోషే కాలంలో గ్రంథాలు ఉన్నాయండి? లేవు. అబ్రహాం కాలంలో ఈ గ్రంథం ఉందా? లేదు. యాకోబుకి గ్రంథం తెలుసా? తెలీదు. దావీదుకి ఈ గ్రంథం ఇవ్వబడిందా? లేదు. మనం ఎంత ధన్యంలో తెలుసా? ఆ దినమున ప్రభు వచ్చిన తరువాత ప్రజలు వింటున్నారా? చెవిటి వాళ్ళు. ఎవరిళ్ళు? చెవిటివారు. అంటే ఇంతవరకు ఏమి వినని వారు. అంటే అర్థం ఏంటంటేనండి, చెవిలుండి వినటం చేతగాని వాళ్ళు, కళ్ళుండి సత్యాన్ని చూడటం చేతగాని వాళ్ళు. వీళ్ళెవరంటే ఆధ్యాత్మికమైన వికలాంగులు.
ఆధ్యాత్మికమైన అందులు, ఆధ్యాత్మికమైన బదిరులు వింటం చేత కాదు. ఆయన అంటాడు, ప్రవచనం ఏంటంటే ఆ దినం, ఏ దినం? ప్రభు వచ్చిన తరువాత, ప్రభు సువార్త ప్రకటించిన తరువాత గ్రంథ వాక్యములు చెవిటివారు విందురుగాక. ఇంకా ఇంకా అంధకారము కలిగిన, గాఢాంధకారము కలిగిన గుడ్డివారి కన్నులు, ఆమె గుడ్డివారు కన్నులారా చూస్తారు. స్తోత్రం. గుడ్డివారు ఏం చేయాలట? రైట్. మరొక మాట, అదే యెషయా గ్రంథం 35వ అధ్యాయం 5వ వాక్యం చదువుతారు. గుడ్డివారి కన్నులు తెరవబడును, విప్పబడును. కన్నులు తెరవబడాలి, చెవులేమో అంటే విప్పబడాలంటే మూయబడినట్టేగా. ఇప్పుడు సువార్త ఇంతమంది చెప్తున్నారు కదా, మీటింగ్లు పెడుతున్నారు, టీవీలో చెప్తున్నారు, యూట్యూబ్లో చెప్తున్నారు, లైవ్లో చెప్తున్నారు. అందరూ వినరే, అందరికి అర్థం కాదే, అందరూ గ్రహించరే అంటే వారి చెవులు మూయబడ్డాయి. వారి చెవులు ఏమైనాయి? మూయబడ్డాయి. ప్రియులారా, వాక్యము దొరికిన మీరు ధన్యులు, చెవులు తెరవబడిన మీరు మహాధన్యులు. వినుటకు వేగరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి. ఏం వినాలా? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అర్థమవుతుందా? చెవులు తెరవబడితే ప్రియులారా, ఆధ్యాత్మిక చెవులు, ఆధ్యాత్మికమైన కన్నులు, ఆధ్యాత్మికమైన కాళ్ళు. చాలామంది కాళ్ళు ఉన్నాయి కానీ మందిరానికి రావు, కాళ్ళు ఉన్నాయి కానీ సినిమా హాళ్ళు చుట్టూ తిరగమంటే తిరుగుతాయి. ఈ కాళ్ళు ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరుగుతాయి, మందిరానికి మాత్రం రావు. ఏ అంటే వీళ్ళెవరంటే మందిరం దృష్టిలో సన్నిధికి రాలేని అవితులు అంటే ఏమండి, వికలాంగులు. వింటున్నారండి? అవిటివారు. నా ప్రియులారు, కొన్ని మంచి మాటలు చెప్పి ముగిస్తాను, బాగా ఆలకించాలి. మరొక మాట చూద్దాం. ఇదే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదవాలి. గుడ్డివారి కన్నులు తెరుచుటకు, వెలుపలకు అంటే నడిపించుటకును, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవానగు నేనే యేసు ప్రభుని పిలిచి, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు చెయ్యి పట్టుకుని ఉన్నాడు. ఓకే, నిన్ను నేను కాపాడి ప్రజలకు నిబంధనగాను నియమించి తిని. ఆమె ప్రభు అంటారు, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని ఈ లోకానికి ఎందుకు పంపాలని కోరుకున్నాడంటే గుడ్డివారి కన్నులు తెరుచుటకు, రెండవది బంధింపబడిన వారిని చెరసాల్లోంచి విడిపించి నడిపించడానికి, వెలుపలకు తెచ్చుటకు, చీకటిలో నివసించు వారి బందీ గృహంలో నుండి వెలుపలు రప్పించి తకు యెహోవానగు నేనే నీతి విషయంలోనూ నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నా. యేసు ప్రభు చెయ్యి తండ్రి పట్టుకుని ఉన్నాడు. అంత మాత్రం కాదు, నిన్ను కాపాడి యేసు ప్రభుని ప్రజలకు ఏ విధంగా పంపాలనుకున్నాడు? ప్రజలకు నిబంధనగాను నియమించి తిని. ఆమె ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఇవన్నీ ప్రవచనాలు, 3 ప్రవచనాలు చూపించా. బందీ గృహంలోంచి విడిపిస్తానికి, గుడ్డివారు కన్నులు తెరవబట్టడానికి, కేవలం భౌతిక నేత్రాలు తెరవడానికి కాదండి ఆయన వచ్చింది. మానసిక నేత్రాలు, మనోనేత్రాలు, ద ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్. దేవుడు అర్థం కావాలంటే ఈ కళ్ళు సరిపోవు. అందుకే సౌలు కళ్ళు పొరలుగట్టినాయి, ఆయన చూడలేక వెలుగుని. ఆయన చూడాలంటే పొరలు రాలాలి.
ఈ లోకపు పొరలన్నీ కూడా రాలిపోతే కానీ దేవుని ముఖ తేజస్సును చూడలేడు. ఆమె ఆమె ప్రియులారా, మనోనేత్రములు వెలిగించబడినట్లయితే దేవుడు ఏంటో నీకు అర్థమవుతుంది, ప్రభు ఏంటో మీకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. నా మాటలు ఆలకించండి, కొన్ని మాటలు చెప్తాను. ఒకసారి ఇద్దరు గుడ్డోళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి దూరంగా నిలబడ్డారు. బోధకుడా, మాకు దృష్టి కలుగు చేయి అని అడిగారని. మత్తయి సువార్త 9వ అధ్యాయం 28వ వాక్యం చదువుదాం. 27 నుంచి వచ్చి ఈ గుడ్డోళ్ళు ఎదురు వచ్చారటండి. యేసు ప్రభు ఒక చోటు ఉంటే ఒక ఊర్లో వచ్చి వాళ్ళు ఏమని పిలుస్తున్నారు? కేకలు వేసిరి. అభ్యర్థన ఎలాగుండాలంటే రిక్వెస్ట్గా ఉండకూడదు, డిమాండ్ ఉండాలి. విన్నారండి? మన పిల్లలు తల్లిదండ్రులు ఎలా అడుగుతారు? అమ్మా నీకు వీలైతే రేపు ఇడ్లీ వేయగలవా అని అడుగుతారండి. ఓ మమ్మే రేపేం టిఫిను? అదేనే ఇడ్లీ. యాదవ ఇడ్లీ, ఎప్పుడు ఇడ్లీ, నాకు పూరీ కావాలి. డిమాండ్ రిక్వెస్ట్ అది. అమ్మా మరి మన పరలోక తండ్రి దగ్గర ఎట్ట అడగాల? ప్రభువా రేపు ఆదివారం వస్తుంది, పప్పుచారైనా ఉంటుందా లేదా అని అంటావా? నీకు ఏది కావాలో అది అడగండి, అది వస్తుంది. నిజమండి. కాకుల్ని, ఆకాశ పక్షుల్ని ఏది తక్కువ లేకుండా పోషిస్తున్నాడు లేదా? నీకు చికెన్ పెట్టలేడా? ఏంటో దౌర్భాగ్యం? అడగండి. ఆమె నీకు ఏది కావాలనిపిస్తే అది అడగండి, అడిగి ఊరుకోండి, అంతేగాని ఎవరిని వేధించకండి. ఆమె హల్లెలూయా. మీరు నా అదిగితే ఎంత బాగుంటారో, నా మాట వింటారు కనుక. ఆమె ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుడ్డోళ్ళు వచ్చి అడుగుతున్నారండి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు. బైబిల్లో మీరు గమనించాల. కేకలు వేయటువంటి పెంతుకోస్తలాలో అటు అనుకుంటున్నారు, కాదండి. ఆర్తధ్వని. గట్టిగా ఎంత ప్రార్థన చేస్తే అంత త్వరగా నీకు జవాబు వస్తుంది. నోట్లో గుడుగుడు అంటా ఉన్నావు అనుకో, ఇక అది కూడా అట్లాగే ఉంటుంది. కేకలు వేసిన దగ్గరల్లా యేసు నిలిచెను. విన్నారా? బర్తలోమై పిలిచెను, యేసు నిలిచెను. ఆమె కేకలు వేసిన దగ్గరల్లా యేసు ప్రభు నిలబడ్డాడు. ఈ శుభవేళ నా మాటలేనండి, మమ్మల్ని కరుణించు అని కేకలు వేస్తే ఒక్కటి అర్థం కాదు, ఒక్కరు చదవాలి. ఇంటి అది బయట ఉండాలి కదా, గుడ్డోళ్ళు లోపల రాకూడదు కదా. మర్యాద, సభా మర్యాద ఏదైతే అదైంది. ఈ రోజుతో అదో ఇదో తేలిపోవాలని ఇంట్లోకి వచ్చేసారు. వచ్చి ఏమంటున్నారు తెలుసా? మీరు ఊహించాలి, గుడ్డోళ్ళు ఎలా వస్తారండి ఇంట్లోకి? ఇద్దరు గుడ్డోళ్ళే. విన్నారా? వాళ్ళు అనుకుని ఉంటారు, ఒరేయ్ నువ్వు కుడికి నేను ఎడమకేస్తా, లెఫ్ట్ రైట్. వాళ్ళకి తెలుసండి, అన్ని శబ్దాలు అన్నీ తెలుసు. మనుషులు ఉన్నది, గుమ్మం తగిలేదు, అంత చాలా వయసు. ఇద్దరు కూడబలుక్కున్నారు. విన్నారా? ఇద్దరు ఏకీభవించారు. నా మాట అర్థమవుతుందా? ఇద్దరు ఏకీభవిస్తే ఏమవుతుందో తెలుసా? ఆయన వారి మధ్యలో ఉంటాడు, వారి మనవి ఖచ్చితంగా వింటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇద్దరు కూడబలుక్కుని ఏకీభవించి ఏమైనా సరే, ఒరేయ్ నీ కళ్ళు రావాలి, నా కళ్ళు రావాలి. అవునంటారా? వచ్చేస్తాయి. ఏం చేద్దాం? ఏమైనా సరే ఇలా ఆయన కళ్ళు పట్టుకుందాం, ఈ రోజుతో మన బతుకు మారాలి అని చెప్పి కష్టపడి ప్రయాసపడి ఆయన దగ్గరికి ఇంట్లోకి వచ్చి ఏమంటారు? బయట ఏం మాట్లాడలేదండి, అయినా లోపలికి వచ్చారు. వాళ్ళ పట్టుదల, వాళ్ళ ఆసక్తి గమనించి, రే బాబు నేను ఇది మీకు చేయగలనని నమ్ముతున్నారా అని అంటే, నమ్ముచున్నాం ప్రభువా అని. ఇక్కడ ఏం చేస్తున్నాడండి? వారి కన్నులకు బురద రాయలు. ఎక్కడ మరి? ఆడికి ఎందుకు రాశాడు? ఆడికి బురద ఉంటేనే ఇష్టం.
బురద మొహోడాడు, బురద విశ్వాసం. కొంతమంది మట్టి తెచ్చుకుని తింటున్నారు తెలుసా. మట్టి తినేవాళ్ళు లేకపోలే. వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు? తంబి మట్టి కావచ్చు, కాకాని మట్టి కావచ్చు, ఓపెన్గానే మాట్లాడాలి ఇట్లాంటివన్నీ. వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? ఆ బ్యాచ్ ఆడు బురద రాస్తే కానీ తృప్తి ఉండదు కనుక బురద రాశాడు. మరి వీళ్ళకి విశ్వాసం బురద మీద లేదు, ముట్టితే చాలు. నీ హస్తపు స్పర్శ తగిలితే చాలు ప్రభువా. నమ్ముతున్నారా? నమ్ముతున్నాం ప్రభువా. ఎంత బాగుంది. ఆమె వారి కన్నులను ముట్టాడండి. ఏమన్నాడు? యువర్ ఫెయిత్ యాజ్ లైక్ యువర్ ఫెయిత్. మీరు ఎంత నమ్మికడికి వచ్చారో ఆ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక. ఎట్లా జరిగింది ఆ కార్యం? చదవాలా? అంతలోనే మాట ముగిచ్చాడు, కళ్ళు ఓపెన్ అయిపోయినాయి. వాళ్ళు ఎంత విశ్వాసంతో వచ్చారు చూడండి, ఎంత నమ్మకంతో వచ్చారు చూడండి లోపలికి. ఈవేళ మీరు మందిరానికి కష్టపడి వచ్చారు, ఎంతో ప్రయాసపడి వచ్చారు. ఎలా వస్తున్నారు ఇక్కడికి? ఏదో నూనె డబ్బా మీద ప్రభావమా, లేదా అయ్యగారు చేయేస్తే మేలు జరుగుతుందని వస్తున్నారా? నో, అలాంటి నమ్మకాలు పక్కన పెట్టండి. ప్రభు హస్తం మందిరంలో నీ మీద చాపబడాలని నమ్మకంతో రావాలి. ప్రభు హస్తం మిమ్మల్ని తాకాలని నమ్మి ఇక్కడికి రావాలి. ప్రభు హస్తం మన మధ్యలో ఉంది, చాపబడిన బాహు మన మధ్యలో ఉంది. ఆయన రెక్కల నీడలో నిలవబడటానికి మీరు పిలువబడ్డారు. హల్లెలూయా. దేవుని ప్రజలారా జాగ్రత్తగా, ఆ రోజును శుద్ధీకరించబడిన మందిరంలో, ప్రక్షాళన చేయబడిన మందిరంలో కుంటివాళ్ళు వచ్చారు, గుడ్డివాళ్ళు వచ్చారు. వారందరినీ ఆయన స్వస్థపరిచాడు. ఎవరి గుడ్డోళ్ళు, ఎవరి కుంటోళ్ళు అంటే కొన్ని మాటలు చెప్తానే విన్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 5వ వాక్యం చదవాలి. విన్నారా? బాప్తీసు ఇచ్చి యోహాను శిష్యులు వచ్చారు. బాప్తీసు ఇచ్చి యోహాను, అయ్యా రాబోవాడు నీవేనా, ఇంకెవరి కొరకని ఎదురు చూడాలా మేము, మాకు కొంచెం క్లారిటీగా చెప్పు బాబు అని శిష్యులు పంపించారు. నేనే అని చెప్పకుండా ఆయన ఏమేమి చేస్తున్నాడు చెప్తున్నాడు. యేసు ప్రభు వారే యోహాను శిష్యులతో తను ఏమేమి పరిచర్యలు చేస్తున్నాడు వివరంగా చెప్తున్నారు. ఏమని? ఎవరాళ్ళు? గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, కుంటివాళ్ళు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుతున్నారు, చెవిటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మికమైన భాషలో చెప్పబడుతుంది. ఎవరిళ్ళు? ఫస్ట్ గుడ్డివాళ్ళు ఆధ్యాత్మికమైన భాషలో మొదట కళ్ళు తెరవబడాలి, రెండోది కళ్ళు తెరవబడాలి, రెండోది కుంటివాళ్ళు లేచి నిలబడాలి. మందిరానికి రాని కాళ్ళు ఇక మీదట వచ్చేవారి నుంచి లేచి నడిచి వచ్చుదురుగాక. మందిరానికి రాకుండా అడ్డుపడుతున్న కాళ్ళు యేసు నామములో విడుదల పొందునుగాక. దిగ్గున లేచి పరుగులు పెట్టుకుంటూ సన్నిధికి వచ్చుదురుగాక. గుడ్డివాళ్ళు కళ్ళు తెరవబడుతున్నాయి, కుంటివాళ్ళు నడుస్తున్నారు. కుష్ఠరోగం అంటే పాపములు ఉన్న వాళ్ళు శుద్ధి అవుతున్నారు. చెవిటి వాళ్ళు అంటే వాక్యం వినటం రాని వాళ్ళు ఇప్పుడు వింటున్నారు. ఆమె హల్లెలూయా. ఇవన్నీ కూడా యోహాను తోటి మీరు చెప్పండి. నేనే ఆయనని చెప్పకుండా ఇవన్నీ చేసేవాడు ఎవరో యోహానుకి తెలుసు, నాకు తెలుసు. మీకు ఎందుకు అవన్నీ ఏమేమి చేయబడుతున్నాయో చెప్పండి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వాక్యం చదువుదాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వాక్యం చదువుతున్నారు, బైబిల్లో గమనించారు. యేసు ఏంటట? చూడని వాళ్ళు చూడవలెను. అదేంటది? చూడని వారు చూడాలట, చూసేవాళ్ళేమో గుడ్డోళ్ళు అయిపోవాలట. ఇదేంటిది? దాని అర్థం ఏంటో తెలుసా? ఇంతవరకు ఆధ్యాత్మికమైన విషయాలు చూడని వాళ్ళు, ఆధ్యాత్మికమైన శక్తిని చూడని వాళ్ళు ఇప్పుడు చూడాలి. ఇప్పుడు
ఇప్పుడు వరకు లోకాన్ని చూసావుగా, లోక ఆకర్షణలు చూసావుగా, లోక మాయలు చూసావుగా, ఆ చూసినంత ఇప్పుడు గుడ్డితనంగా మారిపోవాలి. విన్నారా? చూడకూడని వాటి విషయంలో గుడ్డోళ్ళు అయిపోవాలా, చూడాల్సిన విషయంలో కళ్ళు తెరవబడాలి. అది అర్థం. విన్నారా? ఇప్పుడు కొన్ని పోస్టర్లు రోడ్ల మీద కనపడతాయండి. మనకేమో సువార్త పోస్టర్లు కనపడితే ఆకర్షణ. కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు. విన్నారా? సగం బట్టలు వేసుకుని, అడుగు తినేవాడు అవతారం ఒకటి వేసుకుని, హీరో ఆడికి హీరో, ఈ దౌర్భాగ్యుడికి ఆడు హీరో. ఈ పోస్టర్ల మీద చూడకూడని సన్నివేశాలు, ఈ చిన్నపిల్లలకు కూడా ఇంగితం లేని విషయాలు ఈ రోజున లోకపోకళ్ళు ఎక్కువైపోయినాయి. విన్నారా? ఆటోమేటిక్గా కళ్ళు వెళ్తాయి. అలాంటి విషయాల్లో, ఆకర్షణ కలిగిన విషయాల్లో, చూడకూడని వాటి విషయంలో నీవు గుడ్డోళ్ళు అయిపోవాలి. అందుకు ప్రభు చెప్తున్నారు, చూడని వాళ్ళు, ఇప్పటి వరకు చూడని వాళ్ళు చూచుదురుగాక, చూచుచున్న మీరు గుడ్డి వాళ్ళైపోవుదురుగాక. అర్థమవుతుందా? కళ్ళు తెరవబట్టం అంటే ఏ విషయాలు చూడాలో, ఏ విషయాలు చూడకూడదో ఆ వివేచన మనకి కలుగునుగాక. కళ్ళు తెరవబడితే, దైవ దృష్టి కలిగితే ఏవేవి చూడాలో. అందుకే మీకు 118 కీర్తనకారుడు రాస్తూ అంటాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చదవాలి. 118 కీర్తన, త్వరగా తీలేదా? 118 కీర్తన 19 వాక్యం చదువుతున్నారు. 119, 18 వాక్యం. విన్నారండి? నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు నేను చూచునట్లు. ఆమె ధర్మశాస్త్రాన్నిలో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. బైబిల్ అందరికి ఎక్కదండి, బైబిల్ అందరికి అర్థం కాదండి. ఇదిగో కళ్ళు తెరవబడితేనే ఆశ్చర్యమైన సంగతులు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. యోబు గ్రంథం 31వ అధ్యాయం. మొదటి నుంచి త్వరగా. నా కళ్ళతో నేనేం చేశాను అంటే, ఇతను ఎవరు? సెల్ఫ్ కంట్రోలింగ్ ఉన్నాడు. అది ఆడైనా మగైనా ఏమేమి చూడాలో ఏమేమి చూడకూడదో మనంతట మనమే సెల్ఫ్ కంట్రోల్. ఎవరు వచ్చి నిన్ను బలవంతం చేయరండి. ఇప్పుడు యోసేపుకి మంచి అవకాశం దొరికిందండి. ఆమె అంటుంది, ఒత్తిడి చేస్తుంది, రేయ్ రారా, నా మాట వింటావా లేదా అని బలవంతం చేస్తుంది. నిండు యవనస్తుడండి, ఆ వయసులో ఏం చెయ్యాలి? అమ్మగారే చెప్పింది కనుక మాట వినాలి అని అనుకోవాలా? అతగాడు అంటాడు, గడగడగడగడ వణికిపోతమ్మా, ఇట్టి దుష్కార్యములకు నేను ఎలాగూ తెగించుదును, దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేయగలను? నీ యజమాని ఇల్లంతా నాకు అప్పచెప్పాడు, కానీ ఒక్క నిన్ను తప్ప, తల్లి నీకు దన్నం అని చెప్పి ఆ పై వస్త్రాన్ని గుంజుకుని అతను బలవంతం చేస్తున్నా ఆ వస్త్రాన్ని విదిలించుకుని దూరంగా పారిపోయాను. సెల్ఫ్ కంట్రోల్. ప్రియులారా, కళ్ళు తెరవబడాలి. ఏది మనకు అవసరమో ధర్మశాస్త్రం చదివితే, ఏది ప్రాముఖ్యమో, ఏది ఖ్యాతి కలిగిందో తెలిస్తే ఇవన్నీ కూడా చిన్నవి, తుచ్చమైనవి. వీటికంటే సౌందర్యము కలిగిన విషయాలు అనేక ఉన్నాయి, వీటికంటే ఖ్యాతి కలిగిన విషయాలు అనేక ఉన్నాయి. ఆత్మీయత సౌందర్యం అర్థమైతే ఈ లోక సౌందర్యం వ్యర్థముగా మనకు తోస్తుంది. అందుకంటాడు, ఏవేవి నాకు లాభకరమో వాటిని నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు పౌలు గారు. ఎక్కడిదా వైరాగ్యం, ఎక్కడిదా సమర్పణ? కళ్ళు తెరవబడ్డాయి. ప్రియులారా, మందిరానికి
ఎట్టినారా? ప్రభు ప్రక్షాళన చేసిన సంఘానికి ఎవరు రావాలో తెలుసా? ఇదిగో కళ్ళు తెరవబడిన వాళ్ళు, నడవలేక బందీలై లోకంలో చిక్కుబడిపోయి ఉన్నారే, వాళ్ళు రావాలి, పరిగెత్తుకుంటూ రావాలి. అది నా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. హోసన్నా హోసన్నా అంటే జై జై కొడితే సంబరపడిపోయే దేవుడు నా దేవుడు కాదండి. రావలసిన వారి కొరకు ఆయన మందిరాన్ని సిద్ధపరుస్తున్నాడు, తన సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. అనేక మంది కళ్ళు తెరవబడిన వాళ్ళు, గుడ్డోళ్ళు ఉన్నారు, కుంటోళ్ళు ఉన్నారు లోకంలో. అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం అంటే తెలియక, లేఖనాలంటే తెలియక కళ్ళు మూయబడి బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏమంటారంటే బైబుల్ ఆధ్యాత్మికమైన అంధులు, గుడ్డోళ్ళు. మందిరానికి వెలుపల దీన అవస్థలు అడుక్కు తింటూ బతుకుతున్నారు. నా ప్రభు కోరిక ఏంటంటే వాళ్ళు లేవాలి, వారు నడవాలి, గంతులు వేస్తూ మందిరానికి రావాలి. అది ఆయన కోరిక. అదిగో అందుకే సంఘాన్ని ఆయన ప్రక్షాళన చేస్తున్నారు. నామకార్థపు సంఘాలు కాదండి, నామకార్థంగా గుడికెళ్ళి వచ్చేది కాదండి. నా ప్రభు మందిరంలో వ్యాపారాలు జరగకూడదు, వేలం పాటలు జరగకూడదు, దొంగల గుహగా ఉండకూడదు. ఎలా ఉండాలి? విన్నారా? కళ్ళు తెరవబడాల్సిన వాళ్ళు, లేపబడవలసిన వారు అనేకుల కొరకు ఆయన మందిరాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆమె ఈ కార్యం జరిగిన వెంటనే కళ్ళు తెరవబడిన వాళ్ళని చూసి, కుంటోళ్ళు లేచి గంతులు వేయటం చూసి ఇక పిల్లలు తగులుకున్నారండి. చదవాలి, అక్కడ చదవాలి, ముగిచ్చేస్తున్నాను నేను. పిల్లలు లేచారు, చదవాల మాటలు చదవాలా. 21వ అధ్యాయం మత్తయి సువార్త. ఇక పిల్లలు లేచారండి, పిల్లల పార్టీ ఇప్పుడు. విన్నారా? ఈ చిన్నపిల్లలు లేచి ఏమంటున్నారు? పెద్దోళ్ళు ఇప్పుడు దాకా పలికి వచ్చారుగా, బయట అరిసి వచ్చారుగా, పిల్లలు విన్నారు. ఇప్పుడు కుట్టివాళ్ళు లేచి నడవటం, గుడ్డివాళ్ళు కళ్ళు తెరవబడటం వెంటనే చూసిన ఈ పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? దావీదు కుమారునికి జయము. దేవాలయంలో పిల్లలు కూడా ఏం నేర్చుకోవాలా? ఆమె దేవునిని మహిమపరచటం నేర్చుకోవాలా. మందిరం అనేది నేర్చుకునే స్థలం అండి, డ్యాన్సులు వేసేది కాదు. ఏమండి? రకరకాల కార్యక్రమాలకు మందిరం అనుకూలమైనది కాదు. అది పరిశుద్ధమైన స్థలం, ప్రభువు సంచరించే స్థలం. ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో, కాళ్ళు లేపబడ్డాయో, ప్రజల జీవితంలో అద్భుతాలు జరగటం ప్రారంభమైందో, చంటి పిల్లలతో సహా ఏమంటున్నారంటే దావీదు కుమారునికి జయం జయం అంటుంటే ఈ శాస్త్రులకి పరిచయులకి ఏమండి ఒళ్ళు మండిపోతుంది. ఏమంటున్నారు వీళ్ళు? బోధకుడా, ఇదిగో వీళ్ళు ఏం చెప్తున్నారు వింటున్నావా? కేకలేస్తారేంటి? వాళ్ళని నోరు మూయమని చెప్పు అంటాడు. అందుకు యేసు ఆమె అనే మాట, ఎవరే పిచ్చోళ్ళారా, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క నోట స్తోత్రం స్తోత్రం సిద్ధింపచేసి తిని స్తోత్రాన్ని పలిగింప చేస్తా అను లేఖను ఇదిగో నెరవేరుతుంది. ఆమె అక్కడ అన్నారు బయట, ఏమిటయ్యా ఈ అల్లరి, వాళ్ళు నోరు మోపించు అని అంటే అక్కడ కూడా చెప్పాడు, వీళ్ళు కానీ నోరు మూస్తే రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. ఆమె అంత పవర్ ఉంది ఆయనకి. అంటే రాళ్ళకు సహితం నోళ్ళు ఇచ్చి ఆయన స్తుతింప చేసుకోగలడు. మరి మనకు ఎందుకు ఇచ్చాడు ఆ భాగ్యం? దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైనా నేను చేయ కృపనిచ్చితివి. దూతలు చేయని నీ దివ్య సేవను
నేను